అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో మార్గశిర మాసంలో 3వ గురువారము లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలి, అమ్మవారికి నైవేద్యంగా ఏమి సమర్పించాలి, అసలు లక్ష్మీ పూజను గురువారం రోజు ఎందుకు చేసుకుంటారు, పూర్తి వివరాలతో ఈ వీడియో ఉందండి. చివరి వరకు చూడండి. ముందుగా పూజ గదిని శుభ్రం చేసి బియ్యం పిండితో అష్టదళ పద్మము వేసి పద్మము మీద పసుపు కుంకుమలతో అలంకరించి ఒక పీఠము సిద్ధం చేసుకొని పీఠముపై ఎర్రటి వస్త్రము వేసి ఇలా సిద్ధం చేసుకోవాలండి. తరువాత అమ్మవారి చిత్రపటానికి పసుపు, చందనము, కుంకుమతో అలంకరించాలి. అలంకరించినటువంటి చిత్రపటాన్ని పీఠము మీద సిద్ధం చేసుకోవాలి. ఈరోజు పూజకు ఉపయోగించే పూజా వస్తువులన్నీ ఒక దగ్గర చేర్చి పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ కొన్ని విడి పువ్వులు, తాంబూలం కోసము తమలపాకులు, అరటి పండ్లు, ఒక్కలు, పసుపు, కుంకుమ, రూపాయి బిళ్ళ, ఈరోజైతే ఏ ప్రమిదలను వెలిగించాలనుకుంటున్నామో అవి చక్కగా శుభ్రం చేసి అక్కడ పెట్టానండి. దేవునికి ఉపయోగించే వస్తువులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొని నీట్గా పెట్టుకోవాలండి. మరకలు, మచ్చలు ఉండేటివి వాడకూడదు. తరువాత ఈరోజు గురువారం కదండి, నేను లక్ష్మీ కుబేర దీపం వెలిగిద్దామని దానిని కూడా శుభ్రం చేసి ఇలా ఉంచుకున్నాను. ఈ దీపం గురువారం రోజు పెడితే చాలా మంచిదండి. ఇంకా ఈ పూజకు అవసరమైనవి ఇవి ఉసిరికాయలు వెలిగించుకునే స్టాండ్స్ అండి. ఇందులో కూడా మనము నేతి దీపాలను చక్కగా వెలిగించుకోవచ్చు. ప్రత్యేకమైన పూజలప్పుడు పంచహారతి ఇస్తే మంచిది. దానికోసం పంచహారతి, కొబ్బరికాయ అన్నీ ఒక దగ్గర చేర్చి పెట్టాను. తరువాత స్వయంగా నేను అల్లినటువంటి చామంతి గులాబీ పువ్వుల మాల అమ్మవారి చిత్రపటానికి అలంకరించి చూపిస్తున్నాను. చూడండి ఎంత కళగా ఉందో. కొన్ని పువ్వులతోనే మనము అందంగా అల్లుకోవచ్చండి. తరువాత చిత్రపటానికి మరికొన్ని విడి పువ్వులతో అలంకరించాను. ఇలా అలంకరించిన తరువాత అమ్మవారికి ముందుగా పసుపు, కుంకుమ సమర్పించాలి. తరువాత ఏ దీపారాధన కుందులు మనం ఉపయోగించాలనుకుంటున్నామో ఆ దీపాలకు కూడా పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి. నేనైతే ఈరోజు లక్ష్మీ కుబేర దీపం కోసం చిన్న ప్లేట్లో కూడా ఇలా పసుపు, కుంకుమలతో అలంకరించి అందులో బియ్యము వేసి దాని మీద పసుపు, కుంకుమతో అలంకరించి ఆ తరువాతనే లక్ష్మీ కుబేర దీపం పెడుతున్నాను. లక్ష్మీ కుబేర దీపం ఆవు నేతితో వెలిగిస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. దానికోసం నేనైతే ఆవు నేతిని ఉంచుతున్నాను. లేదంటే నువ్వుల నూనెను కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు. తరువాత 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా తయారు చేసి ప్రమిదలో ఉంచాలి. తరువాత అగరవత్తులతో ఏకహారతిని వెలిగించుకొని ఆ తరువాత ఏకహారతితో మామూలు దీపాలను వెలిగించుకోవాలి. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలలో లక్ష్మీదేవిని పూజించడం వలన సకల అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఒక నమ్మకం. ఒక లక్ష్మీవారం విష్ణు పాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామితో, స్వామి ఈరోజు మార్గశిర లక్ష్మీ గురువారం, నా భక్తులు నా వ్రతం చేసే రోజు, మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసే భక్తులను అనుగ్రహిస్తాను అని పలికింది. సాక్షాత్తు మనము మార్గశిర మాసంలో గురువారం రోజు చేసే పూజ స్వయంగా అమ్మవారు వచ్చి స్వీకరిస్తారండి. అందువలన మనము మార్గశిర మాసంలో వచ్చే గురువారాలలో లక్ష్మీదేవిని పూజిస్తాము. ఇలా చక్కగా దీపాలను వెలిగించిన తరువాత దీపాలకు మన దగ్గర ఉన్న పువ్వులతో చక్కగా అలంకరించాలి. ఇలా అలంకరించిన తరువాత ధూపం వేయాలి. ఇంతవరకు మాకు అలవాటు లేదండి మార్గశిర లక్ష్మీ వారాలు పూజ చేసుకునేది, మేము చేసుకోవచ్చా అనుకునే వాళ్ళకి ఒక్క ముఖ్య విషయం అండి. మనము అమ్మవారిని ఆహ్వానించి పూజిస్తున్నాము అంతేనండి. అందువలన ముందు మన పెద్దలకి ఆనవాయితీ లేకపోయినా ఈ మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ గురువారాల్లో చక్కగా పూజ చేసుకోవచ్చు.
తరువాత అమ్మవారికి తాంబూలం సమర్పించి ఈరోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిదండి. చదివినంతసేపు లక్ష్మీప్రదమైన లక్ష్మీ గవ్వలు కానీ ఇలా చిట్టి గాజులతో కానీ మనము పూజ చేసుకోవచ్చు. పువ్వులతో కూడా చక్కగా చేసుకోవచ్చండి. తరువాత శ్రీ కనకదార స్తోత్రము చదివినా మంచిదే. ఒకవేళ మీకు చదివే టైం లేకపోతే విన్నా కానీ చాలా మంచిదండి. ఈ మార్గశిర మాసంలో గురువారం రోజు ఈ పూజ చేసుకునేటప్పుడు ఇన్ని దీపాలను వెలిగించాలనేం లెక్కలేదండి. మన ఇష్టము. అమ్మవారికి ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత ఇష్టమట. అందువలన నేను మరి 2 దీపాలను, నేతి దీపాలను ఇలా ఉసిరికాయ స్టాండ్ ఉంటుంది కదండి, అందులో ఉంచి ఏకహారతితో ఈ దీపాలను వెలిగిస్తున్నాను. ఈ పూజ అనేది తెల్లవారుజామున చేసుకుంటే చాలా మంచిదండి. బ్రహ్మముహూర్తంలో ఒకవేళ మీకు వీలు కాని పక్షంలో ఉదయాన్నే 9 లోపల చేసుకున్నా కూడా మంచిదేనండి. అంటే ఈ పూజ చేసే రోజు ఏమీ తినకుండా చేసుకుంటే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. ఈరోజు 3వ లక్ష్మీ గురువారము అమ్మవారికి బెల్లం అప్పాలు సమర్పిస్తారండి. ఇవి తయారీ విధానం కావాలనుకుంటే శారదాస్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను, అవసరం అనుకుంటే చూడండి. ఇలా అమ్మవారికి సమర్పించిన తరువాత ఇంకొక నైవేద్యము దద్దోజనం పెరుగన్నం సమర్పించాలండి. ఆవు పాలతో తయారు చేసినటువంటి పెరుగన్నం సమర్పిస్తే చాలా మంచిదండి. ఇలా అమ్మవారికి 2 నైవేద్యాలు సమర్పించిన తరువాత ఒక కొబ్బరికాయను కొట్టి ఉంచాలి. ఒకవేళ మీకు 9 లోపల కూడా వీలు కాని పక్షంలో ఈ పూజను మార్గశిర మాసం లక్ష్మీ గురువారం సాయంకాలం ప్రదోష వేళలో కూడా చక్కగా ఈ పూజను చేసుకోవచ్చండి. తరువాత నేను పంచహారతి చూపెట్టాను కదండి, అందులో ఆవు నేతిలో తడిపినటువంటి పువ్వొత్తులు ఉంటాయి కదా, ఆ పువ్వొత్తులను వేసి ఏకహారతిలో వెలిగించాలండి. ఈ మనము హారతి ఇచ్చేంత వరకు వెలిగితే సరిపోతుందండి. ఎక్కువసేపు అవసరం లేదు, ఎక్కువ నెయ్యి కూడా వేయనవసరం లేదు. మనము ఇలా హారతి ఇచ్చినంతసేపు ఆ ఒత్తులు వెలిగితే చాలు. ప్రత్యేకమైన పూజలప్పుడు అమ్మవారికి ఇలా పంచహారతి ఇస్తే చాలా మంచిది. ఇవన్నీ చేసే టైం లేదు. కొంతమందికి చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి వీలు కాదు కదండి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే లక్ష్మీదేవి పటానికి పువ్వులతో అలంకరించి చక్కగా దీపారాధన చేసి పండ్లు సమర్పించి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకున్నా సరిపోతుందండి. హారతి ఇచ్చిన తరువాత అమ్మవారికి ఎర్రని అక్షింతలు పాదాల దగ్గర ఉంచి నమస్కరించుకుంటే చాలు. ఈ మధ్య చాలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, డెకరేషన్ ఐటమ్స్ అన్నీ స్వామివారికి అమ్మవారికి అలంకరించి విపరీతంగా వీడియోలు వస్తున్నాయండి. అట్టయితే నాకు నచ్చదండి. న్యాచురల్గా ఉండే పువ్వులతో, సువాసనాభరితమైన పువ్వులతో అమ్మవారిని అలంకరించి పూజ చేస్తే ఫలితం ఉంటుంది. ఈ మధ్య కాలంలో జర్మన్ సిల్వర్ అనే ఐటమ్స్ విపరీతంగా వచ్చినవండి. అవి అయితే అన్ని లోహాలతో కలిపి చేస్తారు. అందులో ఎక్కువగా ఇనుముతోనే తయారు చేశారండి. అలాంటివి పూజల్లో ఉపయోగించవచ్చా? ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ వీలును బట్టి మీ దగ్గర ఉండే ఇత్తడి వస్తువులతో అయినా చక్కగా పూజ చేసుకోవచ్చు. విగ్రహం లేకపోయినా చిత్రపటానికి మనస్ఫూర్తిగా మనము పూజ చేసుకుంటే ఫలితం వస్తుందండి. మనము వెండి వస్తువులే పెట్టి పూజ చేయాలనేం లేదండి. ఇత్తడి వస్తువులతో కూడా చక్కగా చేసుకోవచ్చు పూజ అనేది. మీరు ఇంకొక విషయం ఆలోచించండి. మనము ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టుకొని బయటికి వెళ్ళగలమా? అలాంటిది అమ్మవారికి ఎలా అలంకరిస్తామండి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ని? ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి. నాకు వీలైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతేనండి.
ఇలా సింపుల్గా మా ఇంట్లో ఉండే లక్ష్మీదేవి పటంకి పువ్వులతో అలంకరించి దీపారాధన చేసి అమ్మవారి అష్టోత్తరం చదివి ఆ తరువాత నైవేద్యాలు సమర్పించి ఇలా పూజ చేసుకున్నాను. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.